కుత్బుల్లాపూర్ మండలంలోని బౌరంపేట గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ గ్రామం ఆలనా పాలనా చూసేవారే లేకపోవడంతో గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామం మండలంలోని ఇతర గ్రామాలన్నింటినీ అనుసంధానం చేస్తున్నప్పటికీ సరైన రోడ్లు లేవు. కొద్దిపాటి వాన పడితే చాలు గ్రామం జలమయమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వానలు తెరిపించిన తర్వాత వచ్చే సమస్యలు ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయి. అసలు సమస్య ఏంటంటే గ్రామంలో ఉన్న మట్టి రోడ్లన్నీ బురద అవడంతో అటుగా ప్రజలు నడవలేకపోతున్నారు. వాహనదారుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది. దీంతో ఇప్పటికే అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహించారు, నిరసన తెలపాలనుకున్నారు. కానీ అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి తమ సమస్యను ప్రతి ఒక్కరికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులకు కనువిప్పు కల్పించాలని ప్రయత్నం చేశారు. అనుకున్నదే తడువుగా గ్రామస్తులందరూ ఒకే తాటిపైకొచ్చి రోడ్లపైనే వ్యవసాయం చేశారు. వరి వంగడాలను రోడ్లపై నాటి తమ నిరసన తెలిపారు. ఇట్లుంది, దీన్ని పట్టించుకుంటాము. ఇక్కడికి అట్లుంది, పిల్లలు స్కూల్ పిల్లలకు ప్రాబ్లము, పోయేటోళ్ళకి ప్రాబ్లము, డ్యూటీలకు ప్రాబ్లము. ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళ ఇళ్ళ కాడ మంచిగుంటే చాలు. నంబాలు సర్పంచ్ ఉన్న వాళ్ళ ఇల్లు చూసుకుంటారు కానీ వేరే వాళ్ళని చూసుకుంటారు. సంబంధించి రోడ్ ఇది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఎప్పుడు వేసినా కానీ మరి ఇది కొద్ది కింది భాగం ఉన్నందువల్ల ఈ రోడ్డు చెడిపోతున్నది. మరి ఎందుకంటే మహిళలు నడవడానికి కానీ మరియు ఈ ఆర్ఎన్బి వాళ్ళు కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఎన్నిసార్లు ఏ అధికారికి మొరపెట్టుకున్నా కానీ మరి గ్రామ పంచాయతీ నుంచి కానీ మరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టు లేరు వాళ్ళు. రోడ్డు పోస్తేనే మంచిగా ఈ ఊరు పెద్దగా ఉంది, చిన్నలు పెద్దలంతా పడుతున్నారు. మరి పడుకుంటా లేసుకుంటా ఎందాక అన్నట్టు ఇట్లా పోతారు.